భారతదేశంలో ఉన్న అన్ని టైగర్ రిజర్వ్లు మనం గుర్తుపెట్టుకోలేమండి, అది సెకండ్ థర్డ్ ప్రిఫరెన్స్ వస్తుంది. కానీ కొన్ని నేషనల్ పార్కులు, బయోస్పియర్ రిజర్వ్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే టైగర్ రిజర్వ్లు ఎన్ని గుర్తుపెట్టుకోలేము. రీసెంట్గా యాడ్ చేసినటువంటి టైగర్ రిజర్వ్లు గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఇక్కడ మొత్తం టైగర్ రిజర్వ్లు ఎన్ని, ఇది ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం టైగర్ రిజర్వ్ 57, ఈ పాయింట్ ఇంపార్టెంట్. సో మరి సెకండ్ ఇక్కడ ఏంటి అంటే, ఓకే, ఇటీవల వచ్చినటువంటి టైగర్ రిజర్వ్స్ ఏంటివి? 2 టైగర్ రిజర్వ్స్ ఇక్కడ ఉన్నాయండి. గురు ఘాసీదాస్ తామోర్ పింగ్లా టైగర్ రిజర్వ్ ఛత్తీస్గఢ్, ఇది 56th వన్ అండి. తర్వాత రతప్పాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది 57th, మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఏ స్టేట్లో అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎన్నోది అనేది ఇంపార్టెంట్, మొత్తం ఎన్ని ఇంపార్టెంట్, అది డేటు ఇయర్లు మనకు అక్కర్లేదండి. ప్రస్తుతం ఉండేటటువంటి టైగర్ రిజర్వ్లు 57. ఇటీవల ప్రకటించినటువంటి 2 టైగర్ రిజర్వ్లు ఎక్కడ ఉన్నాయి? ఛత్తీస్గఢ్లో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ ఏంటంటే మధ్యప్రదేశ్లో 2 టైగర్ రిజర్వ్లు. తర్వాతనే వాటి పేర్లు, ఎందుకంటే అంత పేర్లు మనం అంత ఈజీగా గుర్తుండదండి. సో కాబట్టి ఏ స్టేట్లో ఇటీవల 2 టైగర్ రిజర్వ్లు పెట్టారు అనేది ఇంపార్టెంట్. సో ఇది టైగర్ రిజర్వ్ టోటల్ 57. తర్వాత నెక్స్ట్ ఇంకో టాపిక్ అండి, డాల్ఫిన్ ట్యాగింగ్. చూద్దాం. డాల్ఫిన్స్ ఏంటి? మెరైన్ మ్యామల్స్. రాసుకోవాలి జనరల్ పాయింట్స్ అనేటివి. మెరైన్ మ్యామల్స్, మెరైన్లో ఉన్నంత, సముద్రంలో ఉన్నంత మాత్రం అది చేప కాదండి, అది క్షీరదం. డాల్ఫిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి తెలుసా? సెకండ్ హైలీ ఇంటెలిజెన్స్ ఎనిమల్. అది ఏంటి? హై ఫ్రీక్వెన్సీ సో తరంగాల ద్వారా మాట్లాడుకుంటుందండి. డాల్ఫిన్ శబ్దాలు చేస్తుంది. ఇంకా అదంతా జనరల్ అనుకోండి. ఇక్కడ డాల్ఫిన్లు అనేటివి ముఖ్యంగా ఏ డాల్ఫిన్లను ట్యాగింగ్ చేస్తున్నామంటే గ్యాంజాటిక్ డాల్ఫిన్స్. రాసుకోవాలి, నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ డాల్ఫిన్, నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ డాల్ఫిన్, గ్యాంజాటిక్ డాల్ఫిన్ ఆర్ రివర్ డాల్ఫిన్.